కానీ మళ్ళీ ఉచిత కరెంటు కానీ మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు రాబోయే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి. మన రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. మళ్ళీ పిల్లలు కూడా చేర్చడం కూడా ఇదే ప్రభుత్వంలో జరిగింది. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. మళ్ళీ అదేవిధంగా మా పాత తాండ్రుల మెయిన్ సమస్య ఏమున్నది అంటే మా దగ్గర ఇక్కడ అందరికీ ఇల్లు ఉన్నాయి కానీ ట్యాక్స్ మీద కడుతున్నాము. మొన్న మనోహర్ రెడ్డి సార్ గారు అదే మన ఐటీ శాఖ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా ఆధ్వర్యంలో మొన్న చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ హౌసింగ్ బోర్డు కానీ ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి అందరికీ డాక్యుమెంటేషన్ చేపిస్తారని హామీ ఇచ్చిండ్రు. అందరూ అభివృద్ధికి ఓటేయాలని కోరుతున్నాను. చేతి గుర్తుకు అందరూ సాధారణ అత్యధిక మెజారిటీతోని ఓటేయాలని మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. వార్డు నుంచి నారా శ్రీకాంత్ని నిలబడ్డాము. అందరూ కాంగ్రెస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ప్రార్థన. ఈరోజు తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరులోని 16వ వార్డులో ఎన్నికల ప్రచారంలో 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారా శ్రీలత శ్రీకాంత్ గారు పోటీ చేస్తున్నారు. కావున 16వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి అతి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలనలో ఇంకో టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉండే, కానీ 16వ వార్డులో ఎక్కడ చూసినా మోరీలు అట్లే ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అట్లే ఉంది, సీసీ రోడ్ల పరిస్థితి అదే ఉంది, ప్రజలకు కనీసం రేషన్ కార్డులు కూడా రాని పరిస్థితి ఉంది. కావున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక తాండూరులో మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచాక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చాక ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డులో పేరు లేని వారికి కూడా వాళ్ళ పేరు నమోదు చేశారు. దాంతోపాటు సన్నబియ్యం, అలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు ఉచిత బస్సు ఇస్తున్నారు. దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కావున అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కౌన్సిలర్గా నారా శ్రీలత గారు గెలిస్తే 16వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయి. అలాగే మొన్ననే మన మీటింగ్లో ఎమ్మెల్యే గారు చెప్పారు, పాత తాండూరులో ఇల్లు లేని పేదలకు అందరికీ ఫ్లాట్లు చేసి ఇళ్ళు ఇద్దామని, పాత తాండూరులోనే ఇద్దామని చెప్పారు వాళ్ళు. కావున దయచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే శ్రీలత గారు గెలవాలి. కావున మీరందరూ దయచేసి మీ ఓటును నారా శ్రీలత గారికి ఓటేసి నారా శ్రీలత శ్రీకాంత్ గారికి ఓటేసి గెలిపించగలరని కోరుతున్నాము. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज 16 वार्ड के और हमारे तांडूर के आवाम से अदबन गुजारिश ये है कि तांडूर में और 16 वार्ड काउंसलर को जिताइए। और आप सोचिए एमपी इलेक्शन में टीआरएस वाले कहाँ पर गए थे, आप ऑब्जर्व करिए, सोचिए, सोचकर कांग्रेस को वोट दीजिए। ये टीआरएस पार्टी नहीं है, ये टीआरएस बीआरएस पार्टी है। इलेक्शन के टाइम पे चुप ड्रामा करने के वास्ते आते रहते हैं यहाँ पर। उतना ही आप सब समझते होंगे। कांग्रेस पार्टी को वोट दीजिए, कांग्रेस को जिताइए और हमारे 16 वार्ड के उम्मीदवार नारा श्रीलता श्रीकांत अन्ना को जिताइए। लोग काम करते हैं यहाँ पर। हमारे मनोहर रेड्डी साहब बहुत काम करने वाले हैं, ओल्ड तांडूर को डेवलपमेंट करने वाले हैं। आज ओल्ड तांडूर में देख रहे ड्रेनेज का भी बहुत ये है, अंडरग्राउंड ड्रेनेज बनाते बोल के बोले। सीएम साहब भी पर की मीटिंग में वादा करे और 6 गारंटी भी कंप्लीट होते। 2 साल में हुकूमत में आके 2 साल हुआ, 2 साल के अंदर बहुत से बहुत वादे कंप्लीट करें। अब आने वाले दिनों में भी पूरे कंप्लीट करते। आप सबको गुजारिश कर रहे हैं कि आप 16 वार्ड में और तांडूर म्यूनसिपल में भी सभी वार्डों में कांग्रेस पार्टी को वोट दीजिए, कांग्रेस को जिताइए। जय कांग्रेस। అభ్యర్థిగా నారా శ్రీలత శ్రీకాంత్ గారికి అందరూ ఓటేసి గెలిపించగలరని మనం అందరికీ చేస్తున్నాము. డోర్ డోర్ ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రచారం చేస్తున్నాము, 6 పథకాలు చెప్తున్నాము, అందరికీ అందుతున్న విధంగా చూస్తున్నాము. కావున అందరూ నారా శ్రీలత శ్రీకాంత్ గారికి ఓటేసి గెలిపించగలరని మనం శ్రీలత శ్రీకాంత్
వాళ్ళ ఏవి కార్యక్రమాలు ఇప్పుడు ఇండ్లు కానీ తర్వాత రేషన్ కార్డు కానీ ఉచిత రేషన్ బియ్యం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే మాట ఇచ్చిందో 6 గ్యారెంటీలు అవన్నీ చేస్తుంది. గత ప్రభుత్వము ఏది మాట ఇచ్చిందో ఒకటి కూడా కార్యక్రమాలు చేయలేరు. ఒకటి ఏదైతే మొన్న కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు తర్వాత శ్రీధర్ బాబు వచ్చింది, ఇక్కడ ఒకటి బీసీ భవన్ కావాలంటే ఎంబడి ఇమ్మీడియట్లీ మనకు ఇక్కడ ఫుల్ ప్లేస్ ఉంది, బీసీ భవన్ ఇప్పిస్తామని కూడా వాగ్దానం చేసింది. ఇప్పుడు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అండర్ డ్రైనేజ్ కానీ తర్వాత కేబుల్ కానీ అండర్ డ్రైనేజ్ చేస్తామని మాట ఇచ్చింది. అయితే మెయిన్ ఇక్కడ పాతాండూరులో ఏంటంటే వాటర్ అనేది సప్లై అనేది సరిగా రావడం లేదు. అయితే మొన్న ఏం చేశారంటే మన ఎమ్మెల్యే గారు 1.870 crores తీసుకొని వచ్చి డెవలప్మెంట్కు ఈ పాతాండూరుకి వెళ్ళి ఏదైతే పాత లైన్ ఉంది కదా ఆ లైన్ అనేది కొత్తగా చేపించి ప్రతి ఒక్కరికి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా చేస్తామని వాగ్దానం కూడా చేసింది. అదేవిధంగా కాంగ్రెస్కు ఓటేస్తే ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేస్తాం, ఖచ్చితంగా మీరు ఓటేసి ఖచ్చితంగా గెలిపేయాలని కోరుతున్నాం.